మన పిల్లలు ఏదైనా సాధించినప్పుడు మనకు కలిగే ఆనందం మనం మాటల్లో చెప్పలేం కదండి. నాకైతే లైఫ్లో మా అబ్బాయి అలాంటి ప్రౌడ్ మూమెంట్స్ అండ్ సర్ప్రైజెస్ కంటిన్యూగా ఇస్తూనే ఉంటాడండి. ప్రెజెంట్ సర్ప్రైజ్ ఏంటి అంటే, ఇవాళ మా అబ్బాయి నన్ను తన మ్యూజిక్ గ్రాడ్యుయేషన్ డేకి తీసుకెళ్తూ ఉన్నాడు. షికాగో ఓల్డ్ టౌన్లో ఉన్న ఓల్డ్ టౌన్ స్కూల్ ఆఫ్ ఫోక్ మ్యూజిక్లో మా అబ్బాయి గిటార్ నేర్చుకుంటూ ఉన్నాడండి. ఇప్పుడు సెకండ్ ట్రిప్ కంప్లీట్ చేశాడు. వీక్లీ ఒక క్లాస్ ఉంటుందంటండి. మా ఇల్లు ఉన్న ఏరియా నుండి మ్యూజిక్ స్కూల్ చాలా దూరం అండి. అయినా కూడా ప్రతి వారం 2 బస్సులు, ట్రైన్ ఇలా మారి గంటన్నర జర్నీ చేసి మరీ మ్యూజిక్ నేర్చుకోవడానికి వస్తాడండి. మా అబ్బాయికి మ్యూజిక్ అంటే ఇంత ఇష్టమని నిజంగా నాకు తెలియదండి. అండ్ సెకండ్ ట్రిప్ కంప్లీట్ చేశాడు కాబట్టి ఈ రోజు వాళ్ళ మ్యూజిక్ స్కూల్లో మ్యూజిక్ గ్రాడ్యుయేషన్ డే జరుగుతోంది. సో ఇవాళ ఈవినింగ్ మేము ఆ మ్యూజిక్ గ్రాడ్యుయేషన్ డే అటెండ్ అవ్వడానికి క్యాబ్లో బయలుదేరాము. ఇది ఓల్డ్ టౌన్ స్కూల్ ఆఫ్ ఫోక్ మ్యూజిక్ అండి. నేను అసలు ఇండియాలో కూడా ఎప్పుడు మ్యూజిక్ స్కూల్కి వెళ్ళలేదు. మా అబ్బాయి ఏమో నన్ను అమెరికా వచ్చిన తర్వాత ఇలాంటి స్పెషల్ మూమెంట్స్ అన్నీ ఇస్తూ ఉన్నాడండి లైఫ్లో. మ్యూజిక్ స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే రిసెప్షన్లో ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయికి పరిచయం చేశాడు. ఇండియా నుంచి వచ్చింది మా మదర్ అని. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ కోసం వచ్చారండి ఫ్యామిలీస్ తోటి. తర్వాత మా అబ్బాయి సార్ని కలిసి వస్తాను, కాసేపు ఇక్కడే ఉండమని చెప్పాడండి నన్ను. నాకేమో పక్కనే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్న రూమ్ కనిపించిందండి. నేను అందులోకి వెళ్ళిపోయాను. ఈ రూమ్లో రకరకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయండి. అండ్ అక్కడే ఒక జెంటిల్మెన్ కూడా కనిపిస్తే ఆయన డీటెయిల్స్ అడిగాను. ఆయన అక్కడ ఉన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటి గురించి చాలా డీటెయిల్డ్గా వివరించారండి నాకు. యూజువల్గా అమెరికన్స్ అయితే చాలా ఫ్రెండ్లీగా అండ్ వెల్కమింగ్గా ఉంటారండి. వాళ్ళు ఏం అడిగినా విసుక్కోకుండా ఓపిక్గా చెప్తారు. తర్వాత ఆయన నా గురించి కూడా అడిగారండి. అండ్ మా అబ్బాయి తెలుసు అని కూడా చెప్పారు. It's amazing to see all the musical instruments. Yeah, a lot of different things. And this one, what is this? Well, that's just an amplifier that it's like a speaker. You plug your electric guitar into. Oh, okay. Yeah. Yeah, and then this one over here is a banjo. Yeah, and what is this? It's a banjo, it's called. Okay. And it's an instrument originally from Africa. But it's a combination of a drum and then the strings too. Wow, I'm seeing first time this one too. And all these are guitars, right? This is this one. Ones. Oh, that's a mandolin. Ah, okay, that is violin, huh? It's just a small drum. You hold it. You hold it like this. Oh, careful there. So there you go. Okay. She's from India visiting to see her son play in the showcase. Yeah. Nice meeting you. Yeah. Can we? I mean. Yeah, just there you go. అండ్ బయటకు వచ్చేటప్పుడు ఆయన చెప్పారండి, ఈరోజు గ్రాడ్యుయేషన్ డే బాగా ఎంజాయ్ చేయండి అండ్ స్పెషల్ బాలీవుడ్ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది, తప్పకుండా చూసి వెళ్ళమని చెప్పారు. అండ్ పక్కనే ఒక మ్యూజిక్ క్లాస్ రూమ్ ఉంది. అక్కడ ఒక బ్యాచ్ ఇంకా ప్రాక్టీస్ చేస్తూ కనిపించారండి. ఇది మ్యూజిక్ స్కూల్ వాళ్ళ ఆడిటోరియం అండి. చాలా బాగుంది కదా. అండ్ ఈలోగా ప్రోగ్రామ్కు టైం అయిపోయిందండి. సో ఒక్కొక్కరుగా అందరూ ఆడిటోరియంలోకి వెళ్తూ ఉన్నారు. నేను కూడా వెళ్ళి కూర్చున్నానండి. అక్కడ చాలా మంది స్టూడెంట్స్ గ్రూప్స్ వాళ్ళ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి రెడీగా కూర్చున్నారండి. ఒక్కొక్క గ్రూప్ నేమ్ అనౌన్స్ చేసినప్పుడు ఆ గ్రూప్ వాళ్ళు వాళ్ళ మాస్టర్తో కలిసి వెళ్ళి పర్ఫామ్ చేస్తారనమాట. కాసేపటికి మా అబ్బాయి కూడా వచ్చి కూర్చున్నాడండి. ఒక్కో గ్రూపు సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారండి. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
So if you don't know what to make of it, నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నా అండి మా అబ్బాయి పర్ఫార్మెన్స్ కోసం. అండ్ నాకు ఇక్కడ గిటార్, వయలిన్ తప్ప మిగిలిన ఏ ఇన్స్ట్రుమెంట్ తెలియని కూడా తెలియదండి. వీళ్ళేమో రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ బ్యూటిఫుల్గా ప్లే చేస్తూ ఉన్నారు. son Gloria, and I will tell you about more jams. All right, Guitar 2 with Dan Fulkerson. Nobody wants to We sit love next you, to Dan. Dan. Hey. Part 2 with Fulkerson. All right, we're going to actually switch things up a little bit and do a couple cello classes right here with Zaid. So let's get the cello down to the cellist. ఇలా ఒక 3-4 పర్ఫార్మెన్సెస్ తర్వాత మా అబ్బాయి వాళ్ళ గ్రూప్ను రమ్మని అనౌన్స్ చేశారు. మా వాడు గిటార్ తీసుకొని వెళ్తూ ఉంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. అండ్ నెక్స్ట్ మా అబ్బాయి వాళ్ళ గ్రూప్ వాళ్ళ మ్యూజిక్ సార్తో కలిసి మ్యూజిక్ ప్లే చేయడం స్టార్ట్ చేశారు. మీరు కూడా సాంగ్ ఎంజాయ్ చేయండి. But people are asking like what means right in short for repertoire. We don't take for guitar, you might not know that. And what we do in these repertoire classes is really focus on learning songs, playing songs, a little bit less conceptual things, and more kind of like bolstering and strengthening the skills that we learned in the previous 8 weeks. All right. Derek, love you. Vishal, good luck. Alright, so this is my guitar 2 rep class. This is Jason, Jeff, Aaron. Usually I'm good on all of them. But they decided to perform a song by Billie Eilish. So if you know the song, sing along. I want you to stay till I am in the grave, till I ride away dead and buried, till I am in the casket you carry. If you go, I'm going to see my soul with you. And if I'm turning blue, please don't save me. Nothing left to lose without my baby. Birds of a feather, we should stick together. I know I said I never think I wasn't better. Our love can change the weather. Might not be forever, but if it's forever, it's even better.
You wouldn't believe if I told you. You would keep the compliments I throw you. But you're so full of Tell me it's a beer. Say you don't see it, your mind's polluted. Say you wanna quit, don't be stupid. And I don't know what I'm crying for. I don't think I could love you more. It might not be alone, but baby, I don't wanna say goodbye. Birds of a feather, we should stick together. I know I said I never think I wasn't better. I know can't change the weather, might now be forever, but it feels forever. It's even better. I knew you'd win another life. You have the same look in your eyes. I love you, don't act so surprised. I've been playing guitar for 20 years. I need to take that class. I need to take that class. I need to learn that. వావ్ Okay, సూపర్ we're gonna ఉంది have కదండి. Steve Levin's మా guitar అబ్బాయి trio. గిటార్ ఇంత బాగా ప్లే చేస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి. మా వాడు మ్యూజిక్ ప్లే చేస్తున్నంతసేపు నాకైతే సంతోషంతో కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయండి. చాలా అంటే చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇది నాకు. Couple other things, okay? On Saturday, April 26th at 11 a.m., Nathan Kistler and my bandmate Josh Rubeck are doing a queer song circle. తర్వాత ఇంకొంచెం మంది స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత మన ఇండియన్స్ డాన్స్ గ్రూప్ వచ్చి రంగ్ దే అని హిందీ సాంగ్ ఒకటి ఉంటుంది కదండి, దానికి సూపర్ డాన్స్ చేశారు. ఇలా అన్ని పర్ఫార్మెన్సెస్ అయిన తర్వాత అందరూ బయటకు వచ్చేసారండి. మనకేమో ఇండియన్స్ కనిపిస్తే ఫుల్ హ్యాపీ కదా. సో నేను బాలీవుడ్ డాన్స్ టీమ్ వాళ్ళతో కాసేపు ముచ్చట్లు పెట్టాక మా అబ్బాయి తన మ్యూజిక్ క్లాస్ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి నాకు పరిచయం చేశారండి. సో అలా జరిగింది మా అబ్బాయి మ్యూజిక్ గ్రాడ్యుయేషన్. తర్వాత మా అబ్బాయి గిటార్ నెక్స్ట్ లెవెల్ క్లాస్ కూడా ఎన్రోల్ అయ్యాడండి. బయటకు వచ్చేటప్పుడు నాకు ఒకటే అనిపించింది, మనం ఇండియాలో ఎంతసేపు చదువు అని చాలా రెస్ట్రిక్ట్ చేస్తాం కదండి పిల్లలను లైఫ్లో. వాళ్ళకు ఏమైనా యాక్టివిటీస్ అంటే ఇష్టమా, మ్యూజిక్ అంటే ఇష్టమా, ఏమైనా ప్యాషన్స్ ఉన్నాయా అనే విషయం మనం పట్టించుకోము. నేను అలాగే చేశానండి. మా అబ్బాయికి ఎంతసేపు టాప్ ర్యాంక్ నుండి మైండ్ డైవర్ట్ అవ్వకుండా అసలు స్పోర్ట్స్ కానీ మ్యూజిక్ సైడ్ అసలు మా అబ్బాయిని ఆలోచించడానికి కూడా నేను అలో చేసేదాన్ని కాదు. కానీ మా వాడేమో చదువంతా అయిపోయి జాబ్ వచ్చిన తర్వాత కూడా తన మ్యూజిక్ అండ్ స్పోర్ట్స్ ప్యాషన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చే దారిలో ఒకటే చెప్పా అండి, లవ్ యూ రా విషు, యూ ఆల్వేస్ మేక్ మీ ప్రౌడ్. సో ఇలా షికాగోలో జరిగిన మా అబ్బాయి మ్యూజిక్ గ్రాడ్యుయేషన్ డే మెమరీస్ని, బ్యూటిఫుల్ మూమెంట్స్ని నా డైరీలో భద్రంగా దాచుకుంటూ
ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని మా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.